రాష్ట్రంలో 3 నెలల బియ్యాన్ని ఇవాల్టి నుంచి పంపిణీ చేయనున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో కేంద్రం ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు రేషన్ అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ సహా 33 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్తో పాటు పంచదార, గోధుమలు కూడా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో రేషన్ లబ్దిదారులకు వచ్చే 3 నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ ప్రక్రియ మొదలు కానుంది. చౌక ధరల దుకాణాల్లో ఇవాల్టి నుంచి 30వ తేదీ వరకు పోర్టిఫైడ్ సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఈసారి సన్నబియ్యంతో పాటు గోధుమలు, పంచదార కూడా అందించనున్నారు. ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావడం, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 నెలల సన్నబియ్యం కోటాను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయనున్నారు. ఒకే నెలలో 3 నెలల సరుకులు పంపిణీ దృష్ట్యా చాలాసార్లు వేలిముద్రలు, ఐరిస్ చూడాల్సి ఉంటుందని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఈ పాస్, ఎలక్ట్రానిక్ కాంటాకు బ్లూటూత్ లింక్ తొలగిస్తే పంపిణీ సులభమవుతుందని సూచిస్తున్నారు. 3 నెలల బియ్యం వేయాలంటే 3 సార్లు తంబు తీసుకోవాలంటారు. 3 సార్లు తంబు తీసుకోవాలి, 3 సార్లు పేమెంట్ చేయాలి, ప్లస్ గోధుమలు పేమెంట్ చేయాలి, షుగర్ పేమెంట్ చేయాలి. ఒక కార్డు తూకం వేయాలంటే 6 సార్లు నుంచి 9 సార్లు తూకం వేయాల్సి వస్తుంది. మాకు దీనివల్ల మేము ఏమంటున్నామంటే మా యొక్క ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే మాకు ఈ యొక్క బ్లూటూత్ తీసేస్తే మేము సర్వీస్ చాలా మంచిగా అవుతుంది. లేకపోతే ఒక కార్డు మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే 15 నుంచి 20 నిమిషాలు ట్రాన్సాక్షన్ టైం తీసుకుంటుంది. కాబట్టి మేము బ్లూటూత్ లేకుండా చేయగలని కోరుచున్నాము. జాతీయ ఆహార భద్రత ఎన్ఎఫ్సీ కార్డు కింద కుటుంబంలో ఒక్కో సభ్యుని పేరిట 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. అంత్యోదయ ఆహార భద్రత కార్డు ఏఎఫ్ఎస్సీ కింద ఒక్కో కార్డుకు 35 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేస్తారు. అంత్యోదయ అన్న యోజన ఏఏవై కార్డు కింద ప్రతి కార్డుకు 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏఏవై రేషన్ కార్డు కింద కిలో పంచదార ₹13.50, గోధుమలు కిలో ₹5 చొప్పున 5 కిలోలు అందజేస్తారు. అలాగే గోధుమలను నగరపాలక సంస్థల్లో 2 కిలోలు, పురపాలక సంఘాల్లో కిలో చొప్పున పంపిణీ చేస్తారు. 10,665 కోట్ల రూపాయల వ్యయంతో 2.81 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తరుణంలో అధికారులు, చౌక ధరల దుకాణాల డీలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా సరుకుల పంపిణీకి సహకరిస్తామని డీలర్లు తెలిపారు. గతంలో కరోనాలో 15 కిలోలు ఒకటేసారి ఎట్లిచ్చిర్రో ఇప్పుడు కూడా తంబు ఒక్కసారి పెట్టగానే 3 నెలల సరుకు వచ్చేటట్టుగా మీరు మాకు సహకరించండి. ప్రజలకు కూడా 3 సార్లు తంబు పెడితే కనీసం 5 నుంచి 15 నిమిషాలు లేట్ అవుతుంది. కాబట్టి అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెల ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారో అదేవిధంగా 1 నెల ఇచ్చే దగ్గర ప్రతి కార్డు హోల్డర్కు 3 నెలలది తంబు పెట్టుకొని 3 సార్లు తూకం చేసి వాళ్ళకి ఇవ్వాలని ఆర్డర్స్ మాకు ఇచ్చారు, గైడ్ లైన్స్. నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉండనున్న దృష్ట్యా లబ్దిదారులు ఒకేసారి వచ్చి ఇబ్బందులు పడొద్దని పౌర సరఫరాల శాఖ సూచించింది.